ఇప్పుడు మీ అవసరం వచ్చిందా పార్టీకి? గత ఎన్నికల్లో అంతకు ముందు ఎన్నికల్లో కూడాను క్యాడర్తో పాటు రెగ్యులర్ టచ్లో ఉండేవాడిని. ఆ రెగ్యులర్ టచ్లో ఉన్న కారణంగా క్యాడర్ ఏమన్నారంటే, పార్టీలో ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన తర్వాత పార్టీలో అందరూ వెళ్ళిపోయారా లేదా ఇంకా మిగిలి ఉన్నారా? ఇక్కడ మణికొండ మున్సిపాలిటీ వరకు కనుక తీసుకుంటే ముఖ్యమైన వాళ్ళు 3-4 లీడర్లు తప్పిస్తే తెలంగాణ తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారం చేశారు, చాలా నిర్మాణాలు చేశారు, తెలంగాణ అభివృద్ధి కృషి చేసా ఉన్నారు. ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అది చాలా మంది చాలా పొరపాటు పడుతున్నారు. ఒక్క ఇన్సిడెంట్ చాలు, తెలంగాణ వాదం ఈ రోజు కూడా చాలా బలంగా ఉందండి. మొన్న జరిగిన ఇన్సిడెంట్ హరీష్ రావు గారు పిలిపించినారు కదా, అధికారంలో లేనప్పుడు అంతమంది జనం రావడం అనేది జస్ట్ ఇంపాసిబుల్. మరి పార్టీ ఎందుకు ఓడిపోయింది? పార్టీ ఓడిపోవడానికి కారణము మా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఒక నాయకుడు వెళ్ళి మాట్లాడాలన్నా, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వెళ్ళాలన్నా అపాయింట్మెంట్ లోపల ఈ కారణాలుగా కనిపించలేదా మీకు ఓడిపోవడానికి? ఆయనను కలిసిన ప్రతి వాళ్ళు ఒకటే చెప్తారు, ఆయనకున్న అపారమైన నాలెడ్జ్, ఆయన చూపించే ప్రేమాభిమానాలు ఏ నాయకుడు మాకు చూపించలేదని మళ్ళీ వీళ్ళే చెప్తారు. కానీ హామీలు మీరు కూడా ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ కూడా, తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది, మీకన్నా కొంచెం బెటర్గా ఎక్కువ ఇచ్చింది. ఇవాళ వీళ్ళ హామీలు అమలు చేయడానికి బడ్జెట్ లేదని మీరే విమర్శిస్తున్నారు. ఒకవేళ మళ్ళీ ఏర్పడి ఉంటే మరి మీకు ఎట్లా సాధ్యమయ్యేది? ఇది రాష్ట్రం నాది అని అనుకున్నారు కాబట్టి ఆ పెద్ద ఆయన ఈ రాష్ట్రాన్ని నేను ఎట్లా బాగు చేయాలి, ఈ రాష్ట్రానికి ఎట్లాంటి వనరులు ఏర్పరచాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి అని దీని మీద ఆయన కంటిన్యూగా వర్క్ చేశారు. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్ర వాళ్ళ గురించి, కృష్ణా జిల్లా అరికపూడి గాంధీ గారి గురించి మాట్లాడారు. అంటే ఇవాళకి కూడా ఆ తారతమ్యాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్లోగన్స్ రావడం ఏమంటారు మీరు? దీనికి ఏమంటారు? కేసీఆర్ గారిని వ్యక్తి ఏనాడు కూడా ఆరోగ్యం టైంలో మాట్లాడిందే కానీ తర్వాత సబ్సిక్వెంట్గా ఎప్పుడు కూడా ఏ రకమైన భేదాభిప్రాయాలు చూపించాల. 10 ఏళ్ల పరిపాలనలో కూడా ఏనాడు కూడా. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే మీరు కళ్ళగన్న తెలంగాణ కావచ్చు, ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రజలు ఆశించినటువంటిది గత 10 సంవత్సరాలు జరిగిందా డెవలప్మెంట్? అసలు మనం కంపేర్ చేయలేమండి. ఇప్పుడు మీరు చూసుకోండి, స్టాటిస్టిక్స్, ఏ స్టాటిస్టిక్స్ తీసుకోండి, ఇవాళ ఇప్పుడు కంటిన్యూగా ఆల్మోస్ట్ డైలీ ఏదో పేపర్లో ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక సందర్భం, సబ్జెక్ట్ మీద వస్తున్నాయి స్టాటిస్టిక్స్. మీరు ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా ఖర్చు పెట్టారు, చాలా పెద్ద ఎత్తున అది ఒక హార్ట్గా మారింది తెలంగాణకి. నీటిని ఎంత నిల్వ చేయకుండా వదిలేసే పరిస్థితి మాత్రమే అని చెప్తున్నారు. ఒక మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఒక పిల్లర్ ఏదో కుంగింది అన్న దానిపైన సభ్యులు, కానీ అదర్వైజ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీసెంట్గా కూడాను మిడ్ మానేర్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, పోచమ్మ సాగర్ కావచ్చు, ఎక్కడ చూసినా ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి మీ గవర్నమెంట్లోనే గతంలో మాట్లాడారు. ఈ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలోకి సంబంధించి మీరు గమనించిన లోపాలు ఏంటి? గత ప్రభుత్వంలోనే మూసి వాళ్ళ ఆలోచన ఎట్లా ఉండిందంటే, ఫస్ట్ వాటర్ ఏదైతే డ్రైనేజ్ వాటర్ వెళ్తుందో వాటిని ట్రీట్ చేసి ఏదైతే హైడ్రాకి సంబంధించి కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో ఇక్కడ కూడా చెరువులు ఉన్నాయి కాబట్టి చాలా వరకు కూల్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరు ఆపుతున్నారు ఈ నిర్మాణాలు వెనక? ఏ ప్రభుత్వాలు తప్పిదాలు ఉన్నాయి? 7-8 నెలల ఎలక్షన్స్ ముందు కొంత జరిగింది. కేటీఆర్ గారు స్ట్రాంగ్గా చెప్పారు, కోఆపరేట్ చేయండి, ఏమాత్రం చేయొద్దన్నారు. ఈ బుల్కాపూర్ నాలా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కూడా ఎక్కడికక్కడ ఆక్రమణకు గురైపోయింది. మరి వీటన్నిటి పరిష్కారం ఏంటి? రేపు పొద్దున ఫ్యూచర్లో భవిష్యత్తు మనమే మాట్లాడుకుంటున్నాం, ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి ఏ నిమిషం ఎట్లా ఉంటుందో తెలియదు. సమస్య వచ్చినప్పుడే తెలుసు ఇంత పెద్ద సమస్య వస్తాను. ఇవాళ మా మీటింగ్లో కూడా చెప్పింది ఏంటంటే, మణికొండ ఈజ్ గోయింగ్ టు ఫేస్ 2 ప్రాబ్లమ్స్. వన్ ఈజ్ వాటర్ స్కేర్సిటీ. అదే హరీష్ రావు గారికి మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది? ఆయన అంత క్లోజ్గా ఎట్లా మూవ్ అయ్యారు? హరీష్ రావు గారు ప్రతి వాళ్ళని కలిసేవాడు. ఆయన ఎవరు వెళ్ళినా సరే కలిసేవాడు. జనంలో ఉండడం, జనంతో కలిసి ఉండడం ఎప్పుడు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనుకుంటే ఇద్దరిలో ఒకరు వ్యాఖ్యానించారు, త్వరలోనే కాంగ్రెస్ ఉండదు, మళ్ళీ మేమే అధికారులు. అంటే అదేనా కారణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ అందరు ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడానికి? వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? 10 మంది. 10 మందిలో కూడాను ఎవరు అఫీషియల్గా అనౌన్స్మెంటే లేదు ఇంతవరకు. అసలు కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటి? మేనిఫెస్టో ప్రకారము
వాళ్ళకి ఆ పార్టీలో ఎవరైనా చేరాలంటే